నమస్కారం ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూల సాగులో పాటించవలసిన మెరుగైన పద్ధతులు, మల్లెలో అధిక దిగుబడులకు అనువైన సూచనలు, విత్తనాలలో మొలకెత్తే శాతాన్ని పెంచే విధానాలు, మొక్కల సాంద్రత పెంచుకుంటే అధిక దిగుబడులు, రసాయనిక ఎరువులకు బదులుగా ప్రకృతి వనరులు, బలమైన మొక్కలతోనే ఆశించిన పంట ఉత్పత్తులు, వాణిజ్య పంటల్లో పసుపు సాగు లాభదాయకం, మెలకువలు పాటించి పండిస్తే ఎక్కువ ఫలసాయం. పూలు మనసును రంజింపచేస్తాయి. పూల మొక్కలను చూస్తే ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. ప్రకృతిలో పూసే మొక్కలున్నాయి, పూయని మొక్కలు కూడా ఉన్నాయి. మల్లె, చామంతి, గులాబీ వంటి పూలకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. పూల సాగులో మెలకువలు పాటించి సాగు చేసుకుంటే నాణ్యమైన పూలు దక్కుతాయి. అవి లాభాలు తెచ్చిపెడతాయి. ఈ పూల తోటల్లో జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. పూలంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు? పూల సోయగాలకు మురిసిపోని వాళ్ళుంటారా? మల్లని జడలో తురుమని మగవ ఉంటుందా? గులాబీ సొగసు చూసి తరించని వారు ఎవరైనా ఉంటారా? ఎవరైనా పూలంటే ఇష్టపడతారు. వాటి అందాలు చూసి మురిసిపోతారు. ఈ పూల నాజుకుతనం మీద ఎందరో కవితలల్లారు, పాటలు రాశారు. ఆడవాళ్ళని పూలతో పోలుస్తారు. ఆడవాళ్లు అంత సొగసుగా సుకుమారంగా ఉంటారని కవుల కళలు చెప్తాయి. ఈ పూలను వాణిజ్యపరంగా సాగు చేసుకుంటే మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి. ఈ పూలల్లో చామంతులు, ముద్దబంతులు, కనకాంబరాలు, జాజి మల్లెలు, బొండు మల్లెలు, గులాబీలు ఎంతో ముద్దొస్తాయి. వాటిని సాగు చేసుకుంటే తప్పకుండా లాభాలు దక్కుతాయి. పూలల్లో బాగా డిమాండ్ ఉన్నవి మల్లెలు, గులాబీలు. బంతిపూలకు కూడా మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. బంతిపూలు మన సాంప్రదాయంలో భాగంగా నిలుస్తాయి. ప్రతి పండుగకు బంతిపూల తోరణం కట్టడం ఆనవాయితీగా వస్తుంది. చామంతులు ఇంతుల మనసును కొల్లగొడతాయి. అందుకే మెలకువలు పాటించి పూలను పండించాలి. మల్లెలో సాధారణంగా విడి మల్లె, దొంతర మల్లె, గుండు మల్లె, బొడ్డు మల్లెలు వంటి రకాలున్నాయి. ఈ మల్లెను సాగు చేసుకోవడానికి కొమ్మ కత్తిరింపులు ఉపయోగించాలి. లేయరింగ్ చేసినవి అంటే అంటు మొక్కలను నాటుకోవచ్చు. మల్లెను నాటుకోవడానికి దాదాపు అన్ని నేలలు పనికి వస్తాయి. అయితే తేలికపాటి నేలల్లో ఇది బాగా పెరుగుతుంది. మల్లెను జూన్ నుంచి డిసెంబర్ నెల వరకు నాటుకోవచ్చు. అయితే ఈ కాలంలో సాయంత్రం వేళ మాత్రమే మల్లెను నాటుకోవాలి. సాయంత్రం నాటితే మొక్క బాగా అతుకుతుంది. అంటు మొక్కలను వరుసల మధ్య, అదేవిధంగా మొక్కల మధ్య 1.25 నుంచి 2 మీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి. మల్లె తోటలో లేత చిగుర్ల సమయం నుంచే పూలు పూస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి జనవరి నెలల్లో ఆకు రాల్చాలి. కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 నుంచి 15 రోజుల ముందు నీరు పెట్టడం ఆపివేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత నీరు పెట్టడం వల్ల మొక్కలు కొత్తగా చిగురిస్తాయి. నేల స్వభావాన్ని బట్టి 8 నుంచి 10 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టినట్లయితే నీరు వృధా కాదు. తక్కువ నీటితోనే మొక్క నీటి అవసరాన్ని తీర్చవచ్చు. ప్రతి మొక్కకు 8 నుంచి 10 కిలోల పశువుల ఎరువు వేయాలి. 60 నుంచి 120 గ్రాముల నత్రజని, 120 గ్రాముల భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. ఈ ఎరువులను మొదటి కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే తప్పకుండా వేయాలి. పూల దిగుబడులను పెంచుకోవడానికి లీటర్ నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ సూక్ష్మ ధాతువులను కలిపి 3 దఫాలుగా పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి మొక్క పెరిగే కొద్దీ దిగుబడి అధికమవుతుంది. 1 ఎకరంలో మల్లె వేసుకున్నట్లయితే సుమారు 3 నుంచి 4 టన్నుల మల్లెల దిగుబడి ఉంటుంది. మల్లెలో మొగ్గతొలుచు పురుగులు ఆశించే అవకాశం కూడా ఉంది. ఈ పురుగుకు చెందిన లార్వా పూల మొగ్గలోనికి చొచ్చుకుపోయి పూల భాగాలను తింటుంది. ఇది తీవ్రంగా ఉన్నప్పుడు మొగ్గలన్నీ ఒక దగ్గరికి చేరి ముడుచుకుపోతాయి.
ఒకవేళ ఈ లక్షణాలను గమనించినట్లయితే మలాథియాన్ లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి చెట్లపై పిచికారి చేయాలి. అలాగే మల్లెలో నల్లి ఆశించే అవకాశం కూడా ఉంది. ఈ నల్లి పొడి వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. చివరికి అవి రాలిపోతాయి. ఈ పురుగు బారి నుంచి మల్లెను రక్షించుకోవాలంటే ఎకరాకు 8 నుంచి 10 కిలోల గంధకం చల్లాలి. మల్లెలో తెగుళ్ళు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆకు ఎండు తెగులు సాధారణంగా కనపడుతుంది. తెగులు ఆశించిన ఆకులు దళసరిగా మారిపోతాయి. ఆకు పైభాగంలో ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు తీవ్రంగా ఉన్నప్పుడు 50% దిగుబడి తగ్గిపోతుంది. ఈ తెగులుని నివారించడానికి మాంకోజెబ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రామ్ లీటర్ నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. మల్లెలో ఎండు తెగులు సోకే అవకాశాలున్నాయి. తెగులు తొలి దశలో మొక్క కింది భాగం ఆకులు ఎండిపోతాయి. ఆ తర్వాత పై భాగాన ఉన్న ఆకులు ఎండి రాలిపోతాయి. ఈ తెగులు తీవ్ర దశలో ఉంటే మొక్కంతా ఎండిపోయి చనిపోతుంది. ఈ తెగులు బారి నుంచి మొక్కను రక్షించుకోవడానికి కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క చుట్టూ భూమిని తడపాలి. ఇలా సాగులో మెలకువలు పాటించినట్లయితే మల్లె తోట విరగపూస్తుంది, మనకు లాభాలను ముంగిట్లో పోస్తుంది. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. వ్యవసాయానికి నేల క్షేత్రమైతే విత్తనం బీజం. విత్తనం లేకపోతే వ్యవసాయమే లేదు. రైతు విత్తే విత్తన సారాన్ని అనుసరించి పంట దిగుబడి ఉంటుంది. బలమైన విత్తనం లేకపోతే నాణ్యమైన పంటను పండించలేం. అందుకే వ్యవసాయంలో విత్తన సేకరణ, విత్తన శుద్ధి, నాట్లు ఎంతో ప్రాధాన్యమైన అంశాలు. విత్తనాలను ఎలా నిల్వ చేసుకోవాలో, వాటిలోని మొలక శాతాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక విత్తనం వేల వృక్షాలుగా మారి మహారణ్యమవుతుంది. విత్తనానికి మానవ నాగరికతకు, అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది. వేటనే ప్రధాన ఆహార వనరుగా చేసుకున్న ఆదిమానవుడు విత్తనాన్ని కనుక్కొని నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించాడు. ఒక విత్తనం మహావృక్షంగా మారి వేల విత్తనాలను మనకు అందిస్తుంది. వ్యవసాయం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాపించడంలో విత్తనానిదే ప్రధాన పాత్ర. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక పరిశోధనలు విత్తనాలపై జరిగాయి. ఒక విత్తనంపై జరిగిన పరిశోధన అందులో అనేక వంగడాల ఆవిష్కరణకు నాంది పలికింది. ఏ పంట సాగుకైనా విత్తనాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నాణ్యమైన వంగడమే పంట దిగుబడికి పునాది వేస్తుంది. విత్తనం మొలకెత్తి మొక్కగా పెరగడం దాని సజీవత్వంపై ఆధారపడి ఉంటుంది. విత్తనం నిల్వ చేసిన కాలంలో ఈ జీవం క్రమంగా కోల్పోతుంది. విత్తన సజీవత్వాన్ని గుర్తించడానికి, దాన్ని నిలుపుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలి. విత్తనాలను 0.1% టెట్రోజోలియం ద్రావణంలో నానబెట్టాలి. పప్పు ధాన్యాలను వాటి బీజపు పొట్టును తొలగించి అరగంట సేపు నానబెట్టాలి. ధాన్యం, చిరుధాన్యం గింజలను వీలైతే వాటి బీజ కవచం తొలగించి లేదా సన్నని రంధ్రం చేసి 3 గంటలు చీకటి ప్రదేశంలో ఉంచాలి. తర్వాత విత్తనాలను నిలువుగా కోసి పరీక్షించాలి. విత్తనం రంగు ఎరుపు రంగులోకి మారితే అందులో జీవం ఉందని గుర్తించాలి. పైలలో కొన్ని రకాల విత్తనాలు ఎన్ని అనుకూల పరిస్థితులు కల్పించినా అవి మొలకెత్తవు. ఈ స్థితిని నిద్రావస్థ స్థితి అంటారు.
అటువంటి విత్తనాలను టెట్రాజోలియం ద్రావణంలో ఉంచి పరీక్ష చేసినా ఎరుపు రంగును చూపిస్తాయి. అయినా మొలకెత్తవు. ముందుగా వాటిలో మొలక శాతాన్ని కనుక్కోవాలి. అప్పుడు ఆ విత్తనాల్లోని జీవత్వాన్ని గుర్తించగలుగుతాం. దీనివల్ల నిండుగా జీవం ఉన్న విత్తనాలను ఎంచుకోగలుగుతాం. తగినంత మొలక శాతం కలిగి ఉన్న విత్తనాలను ఎంచుకుంటే చేనులో మొక్కల సాంద్రతను ఆశించినంతగా పెంచుకోవడం సాధ్యమవుతుంది. విత్తనాల్లో మొలక శాతాన్ని పెంచుకోవడానికి మట్టి మూకుడు లేదా ఎత్తు అంచు ఉన్న స్టీల్ ప్లేట్లో తగిన మోతాదులో నీరు పోయాలి. 100 విత్తనాలను అందులో వేయాలి. ఆ తర్వాత ఆ విత్తనాలపై మట్టి కప్పాలి. ప్రతిరోజు వాటిపై నీరు చల్లాలి. విత్తన రకాన్ని బట్టి 4 నుంచి 8 రోజుల్లో మొలక కనిపిస్తుంది. మొలకెత్తిన విత్తనాలను లెక్కిస్తే మొలక శాతం తెలుస్తుంది. కనీస మొలక శాతం వరిలో 80 ఉండాలి, జొన్నలో 75, మినుములో 75, శనగలో 85% ఉండాలి. ఇక కందిలో 75%, సోయా చిక్కుల్లో 70, మిరపలో 60% ఉండాలి. ఈ విధంగా మొలకలు వస్తే టెట్రాజోలియం పరీక్షలో మొలక శాతం ఆశించినంతగా ఉన్నట్లు భావించాలి. టెట్రాజోలియం పరీక్షలో మొలక శాతం తక్కువగా ఉంటే ఆ విత్తనం నిద్రావస్థలో ఉందని గుర్తించాలి. అటువంటి విత్తనాల నిద్రావస్థను తొలగించి మొలక శాతాన్ని పెంచవచ్చు. ఒక్కోసారి విత్తన కవచం విత్తనాలు మొలకెత్తడానికి అవరోధంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో రసాయనాలతో లేదా విత్తనాన్ని గరుకుతలంపై రుద్ది విత్తనాల నిద్రావస్థను తొలగించుకోవాలి. విత్తన బీజం విత్తనం మొలకెత్తడానికి కారణమైనప్పుడు కారకాలను ఉపయోగించి మొలక శాతాన్ని పెంచవచ్చు. ఒక్కోసారి బీజ కవచంలో రసాయనిక నిరోధకాలు మొలక శాతం తగ్గడానికి అవరోధాలుగా మారతాయి. అటువంటప్పుడు విత్తనాలు వేడి నీటిలో నానబెట్టాలి, లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ నీటిలో లేదా నత్రిక ఆమ్లం నీటిలో నానబెట్టి విత్తనం మొలక శాతాన్ని పెంచుకోవచ్చు. ఈ పద్ధతులను పాటించినట్లయితే విత్తనాల మొలక శాతాన్ని పెంచుకుని ఆశించినంతగా పంట దిగుబడిని పొందడం సాధ్యమవుతుంది. వాణిజ్య పంటల్లో బాగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేది పసుపు పంట. ఈ పంటను సాగు చేసుకోవడానికి అన్ని ప్రాంతాలకు అనువైన రకాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా ప్రాంతాల రకాలను ఎంచుకొని సాగు చేసుకుంటే ఆశించిన దిగుబడులు వస్తాయి. ఈ పంట సాగులో పాటించవలసిన మంచి యాజమాన్య పద్ధతులు తెలుసుకొని సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. పసుపులో ఎన్ని రకాలు ఉన్నాయో వాటి సాగులో బాగోగులేమిటో తెలుసుకుందాం. పసుపు దుంపలోని పసుపు పచ్చదనం, సుగంధ తైలం ఆహార పదార్థాలకు మంచి రంగుతో పాటు రుచినిస్తాయి. రంగు, రుచి, సువాసనలు తినుబండారాలకు కలిగించేది పసుపు మాత్రమే. మన ఆచార సంప్రదాయాల్లో పసుపు ప్రధాన పాత్ర ఉంటుంది. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. చర్మానికి నిగారింపును కూడా తెస్తుంది. పరిమళ ద్రవ్యాలను తయారు చేయడంలోనూ పసుపును వాడతారు. దీనిలోని ఔషధ గుణాల వల్ల పసుపు మందుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. కుర్కుమిన్ కలిగిన పసుపుకు మంచి మార్కెట్ ఉంది. దేశీ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్లో కూడా పసుపుకు చాలా డిమాండ్ ఉంది. మన పసుపుతో తైవాన్, జమైకా వంటి దేశాలు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. అయితే మన పసుపుకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. అందుకే పసుపును వాణిజ్య పంటగా వేసుకోవచ్చు. అయితే మార్కెట్ పోటీని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన పసుపును పండిస్తే లాభాలు గ్యారంటీగా దక్కుతాయి. మన రాష్ట్రంలో 71,488 హెక్టార్లలో పసుపును సాగు చేస్తున్నారు. సుమారుగా 4,43,226 టన్నుల దిగుబడి వస్తోంది. మన రాష్ట్రంలో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా, విశాఖ, కొంతవరకు ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో పసుపును సాగు చేస్తున్నారు. సాధారణంగా పసుపు దుంప జాతి ఉష్ణమండలం పంట. తేమతో కూడిన వేడి వాతావరణం ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది. వర్షపాతం 1200 నుంచి 1400 మిల్లీలీటర్ల ఉండి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో దీన్ని విరివిగా సాగు చేసుకోవచ్చు. మొలకెత్తేటప్పుడు 25 నుంచి 30 సెల్సియస్ ఉష్ణోగ్రత వాడాలి.
మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 600 నుంచి 700 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో కూడా అధికంగా సాగు చేస్తున్నారు. బలమైన నేలలు పసుపు పండించడానికి చాలా అనుకూలమైనవి. గరప నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న ఇతర నేలలు కూడా సాగుకి పనికి వస్తాయి. నీరు నిల్వ ఉండే నేలలు, బరువైన నల్లరేగడి నేలలు, చవుడు, క్షారభూములు పసుపు సాగుబడికి పనికిరావు. ఉదజని సూచిక 5 నుంచి 7.5 మధ్య ఉండాలి. సేంద్రియ కర్బనం అధికంగా ఉన్న భూముల్లో ఈ పంట సమృద్ధిగా పండుతుంది. ఇక పసుపు వంగడాల విషయం తీసుకుంటే మన దేశంలో 50 రకాలు గుర్తించారు. వాటిలో ముఖ్యంగా అమలాపురం, ఆర్మూరు, దిండిగాం, ఈరోడు, కోడూరు, ఒంటిమిత్ర, P317, జిల్ఫర్మ్ 1, జిల్ఫర్మ్ 2 రకాల వంగడాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కృష్ణా వంగడం అధిక పచ్చి పసుపు దిగుబడినిస్తోంది. కానీ మన దేశంలో, రాష్ట్రంలో ఎండిన పసుపు కొమ్మలు పసుపు పొడికి అధిక ప్రాముఖ్యతనిస్తారు. కాబట్టి ఎన్ని రకాలున్నా ఈరోడు రకం అన్నింటికీ శ్రేష్టమైనదని చెప్పుకోవచ్చు. పసుపు విత్తే సమయం గురించి చెప్పుకుంటే స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలో విత్తుకోవచ్చు. మధ్యకాలిక రకాలను జూన్ మొదటి 2 వారాలలో మాత్రమే విత్తుకోవాలి. ఇక దీర్ఘకాలిక రకాలను జూన్ ఆఖరి వారంలో విత్తుకోవచ్చు. జూలై 2వ వారం తర్వాత నాటుకుంటే దిగుబడి చాలా వరకు తగ్గిపోతుంది. ఇక పసుపులో వచ్చే చీడపీడలను చెప్పుకుంటే ముందుగా ఎర్రనల్లి గురించి చెప్పుకోవాలి. దీన్ని పొగచూరు తెగలని పిలుస్తారు. ఈ పురుగుల తల్లిపిల్లలు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పాలిపోయి ఎండిపోతాయి. దీంతో నివారించడానికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు, శాండోవిట్ 1 మిల్లీలీటర్ కలిపి ఆకుల అడుగు భాగం తడిచే విధంగా ఎకరాకు 200 లీటర్ల మందు ద్రవాన్ని పిచికారీ చేయాలి. ఆకుల అడుగు భాగాలు పూర్తిగా తడిసే విధంగా మందు చల్లాలి. విత్తనం నిల్వ చేసేటప్పుడు కొమ్ముల్లో రసాన్ని పీల్చి వడిలిపోయేటట్టు పొలుసు పురుగు తీవ్ర నష్టాన్ని కలుగచేస్తుంది. ఇవి తెల్లని చుక్కలలాగా దుంపల మీద కనిపిస్తాయి. దీన్ని అరికట్టడానికి లీటర్ నీటికి మలాథియాన్ 5 మిల్లీలీటర్ల వంతున కలిపిన ద్రావణంలో విత్తనం కోసం నిల్వ చేసే పసుపు కొమ్ములు 30 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత ఆరబెడితే పురుగు తాకిడి ఉండదు. ఏరువాకలో స్వల్ప విరామం. ఏరువాకకు పునః స్వాగతం. మనిషిలాగే మొక్కలకు కూడా ఆహారం కావాలి. మనకు ఏ విధంగా అన్ని రకాల పోషకాలు అవసరమో మొక్కలకు కూడా అంతే అవసరం. ఈ పోషకాలను రసాయనిక ఎరువుల రూపంలో వేస్తారు. దీనికి చాలా ఖర్చు అవుతుంది. సాగులో పెట్టుబడులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి ప్రకృతిలో దొరికే పోషకాలను మొక్కలకు వేసుకుంటే అవి బాగా పెరుగుతాయి. నాణ్యమైన దిగుబడులు కూడా దక్కుతాయి. మరోవైపు సాగులో ఖర్చులు బాగా తగ్గిపోతాయి. ప్రకృతిలో దొరికే ఆ సహజ వనరులేమిటో చూద్దాం. నీ చుట్టూ పచ్చదనం నిలుపుకోగలిగితే నీవు కలకాలం పచ్చగా వర్ధిల్లుతావు అంటారు పెద్దలు. మొక్కకు మనిషికి ఉన్న అనుబంధం విడదీయరానిది. పొలంలో పెంచిన మొక్కలు పొట్టకు బట్టకు లోటు లేకుండా కాపాడుతాయి. అయితే మొక్కలు పెంచడం తేలికైన పని కాదు. పసిబిడ్డను పెంచినట్లు పంటను పెంచుకోవాలి. పెరిగే బిడ్డకు వేలకు ఏది అవసరమో గ్రహించి అందించినట్లే
మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందివ్వాలి. అప్పుడే అవి ఏపుగా పెరిగి ఆశించిన దిగుబడులు వస్తాయి. మొక్కల అభివృద్ధికి అవసరమైన పోషకాలపై అవగాహన పెంచుకోవాలి. వాటిని మన పరిసరాల్లో ఉండే సహజ వనరుల నుంచి ఎలా సేకరించుకోవచ్చో తెలిస్తే చాలు వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతాం. మనుషులు ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఎదగడానికి విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ ఎలా అవసరమో మొక్కల ఎదుగుదలకు పలు రకాల పోషకాలు అవసరమవుతాయి. ఈ అంశంపై విస్తృతంగా పరిశోధన జరిగింది. వీటికి 1948లో ఫైటో హార్మోన్లు అని పేరు పెట్టారు. వాటిని రసాయన సమ్మేళన రూపంలో మొక్కలకు అందించాలి. ఇవి జీవక్రియకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. ఫైటో హార్మోన్లను 5 రకాలుగా విభజించారు. ఆక్సిజన్, జిబ్బర్లిన్స్, సైటోకైనిన్, అసిసోటోబ్యూటైలిక్ యాసిడ్, ఇథలిన్. ఇవి మార్కెట్లో సింథటిక్ రసాయనాల రూపంలో దొరుకుతాయి. అయితే మొక్కల్లోనే సహజ రూపంలో ఇవి అందుబాటులో ఉంటాయి. వాటిని సేకరించి వినియోగించుకుంటే పెట్టుబడులు తగ్గిపోతాయి. మొక్కల ఎదుగుదలకు అన్ని విధాల ప్రయోజనం కలిగించే గుర్తించాలి. ఆక్సిన్స్, జిబ్బర్లిన్స్, సైటోకైనిన్, ఇథలిన్లు ప్రకృతి వ్యవసాయ విధానంలో వాడుతున్న ద్రావణాలు. ఎరువులు, పంచగవ్య, అమృత జలం, జీవామృతం వంటి వాటిలో ఇవి అధికంగా ఉన్నాయి. పూత అధికంగా వచ్చి కాపు నిలవడానికి కూడా కొన్ని ద్రావణాలను పొలంలో అందుబాటులో ఉన్న వనరులతో తయారు చేసుకోవచ్చు. అమృత జలం తయారు చేసుకోవడానికి 10 కిలోల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకొని వాటిని ఓ పాత్రలో వేసి బాగా కలపాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ద్రావణాన్ని 100 లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాస్టిక్ డ్రమ్ములో పోసుకోవాలి. దీనిలో 250 గ్రాముల బెల్లం పొడిని కలుపుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 50 సార్లు బాగా కలపాలి. 24 గంటల తర్వాత అమృత జలాన్ని ఉపయోగించుకోవచ్చు. అమృత జలం అన్ని పంటల్లో చక్కగా పనిచేస్తుంది. 10 లీటర్ల అమృత జలం 500 లీటర్ల నీటిలో కలిపి పైరులో పిచికారీ చేసుకోవాలి. ఇక మజ్జిగ, కొబ్బరి పాలతోనూ మంచి పోషకాలను తయారు చేసుకోవచ్చు. ఈ ద్రావణాన్ని తయారు చేయడానికి 5 లీటర్ల మజ్జిగ, 5 లీటర్ల పచ్చి కొబ్బరి పాలను పాత మట్టి కుండలో తీసుకోవాలి. పాత్రలో 2 ద్రావణాలను కలిపి దాన్ని పేడకుప్ప లేదా కంపోస్టులో పాతి పెట్టాలి. పేడకుప్పలోని వేడి వల్ల పాత్రలోని ద్రావణం త్వరగా పులిసిపోతుంది. వారం రోజుల్లో ద్రావణం తయారవుతుంది. 10% ద్రావణంను పంట మీద పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 10 లీటర్ల ద్రావణం సరిపోతుంది. దీనివల్ల మొక్క బాగా ఎదుగుతుంది. ఆకుల్లో పత్రహరితం వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా అధిక పూత రావడానికి ఉపయోగపడుతుంది. నాణ్యమైన పంట చేతికి వస్తుంది. ఇక నర్రెంగ ఆకులు, మజ్జిగతో కూడా మంచి జీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు. నర్రెంగ చెట్టు అన్ని ప్రాంతాల్లో బీడు భూముల్లో బాగా పెరుగుతుంది. కొద్దిపాటి తేమ ఉన్న నేలలో తాజా కొమ్మను నాటితే చాలు పెరిగిపోతుంది. నర్రెంగ ఆకులను నీడలో ఎండపెట్టుకొని పొడి చేసుకోవాలి. 10 కిలోల నర్రెంగ ఆకుల పొడిని 10 కిలోల మజ్జిగను కలిపి ఒక పాత కుండలో పోసుకోవాలి. కుండపై మూత బోర్లించి దాన్ని పేడకుప్పలో పాతి పెట్టాలి. వారం రోజుల్లో ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణం మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. పైరు ఏపుగా పెరగడానికి తోడ్పడుతుంది. 10% ద్రావణాన్ని 15 రోజుల నుంచి నెలకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. 1 ఎకరాకు 10 లీటర్ల ద్రావణం సరిపోతుంది. దీనివల్ల మొక్కల్లో ఎక్కువగా కొమ్మలు వస్తాయి. తీగజాతి మొక్కల్లో తీగలు బలంగా పెరిగి త్వరగా విస్తరిస్తాయి. ఆడపువ్వుల సంఖ్య పెరుగుతుంది. నాణ్యమైన పంట చేతికి వస్తుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను అలాగే సందేహాలు సమస్యల పరిష్కారానికి మా సలహాల కోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా ఏరువాక 99 టీవీ సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ హైదరాబాద్ 500084. ఇక ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.